వెల్కమ్ టు విఎస్ డిజైనర్ స్టూడియో అండి. అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకు అనుకుంటున్నారా? ఎస్, మన 500 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యామండి. మీ అందరి సపోర్ట్తో, సీరియస్లీ చెప్తున్నాను, మీ అందరి సపోర్ట్తో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఈ హ్యాపీ మొత్తము మీ వల్లనే అండి. ఇంకా ఇలానే మీరు సపోర్ట్ చేశాక చాలా షార్ట్ టైంలో 1K కూడా వెళ్తాం మనము. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్టింగ్కి. ఇలా మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్లో కొత్త కొత్త కలెక్షన్స్, కొత్త కొత్త డిజైనర్ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్, డిజైనర్ ఫ్రాక్స్ అన్నీ చూడొచ్చండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. పేరున చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇలానే సపోర్ట్ ఉండాలి. అతి త్వరలో మళ్ళీ 1Kకి రీచ్ అవుతామండి. ఇంకా మన వీడియోలోకి వెళ్తే కనుక బ్రైడల్ వర్క్ బ్లౌజెస్ అండి. ఈరోజు ఇది మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ అండి. యాక్చువల్లీ మనకు శారీ ఇది వెంకటగిరి పట్టు, తను క్లయింట్ తీసుకెళ్ళిపోయారు. ఇది వెంకటగిరి పట్టు ఏ కలర్ అంటే అండి, మనకి థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఈ థ్రెడ్ కలర్ మనకి శారీ ఉంటుంది. ఇది ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు. మనం బార్డర్ కలర్ రాసలు తీసేసుకొని దీనిపైన మనం వర్క్ చేసామండి. ఇది నెక్ లైన్ అండి, కంప్లీట్ నెక్ లైన్ ఇచ్చాము. సమ్ స్కాలప్ వచ్చింది. నాట్స్ అండి, కంప్లీట్ నాట్స్ ఇచ్చాము. మళ్ళీ వైట్ ఇక్కడ మీకు హైఓక్ మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక చిన్నగా వైట్ మోతీస్ కూడా వైట్ చిన్న పల్స్ టైప్ ఇచ్చాను. కర్దానా వచ్చింది మనకి సిల్వర్, కంప్లీట్ శారీ సిల్వర్ బార్డర్ అండి. సిల్వర్ బార్డర్ వచ్చినందుకు మనకి సిల్వర్ వర్క్ ఎక్కువ యూజ్ చేసాము. సిల్వర్ కర్దానా, సిల్వర్ సాదా అండ్ వైట్ పర్ల్స్ యూజ్ చేసాము. గ్రీన్ ఒక ఇక్కడ కనిపిస్తుందండి హాఫ్ సర్కిల్లో. ఒక సర్కిల్లో మనం గ్రీన్ థ్రెడ్ నాట్స్ వర్క్ ఇచ్చాము. ఇంకో సర్కిల్ ఏమో సెల్ఫ్కి వెళ్ళిపోయామండి. ఒక సింగిల్ కలర్ ఇవ్వకుండా సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ 2 కలర్లో నెక్ లైన్ ఇచ్చాము. ఇక్కడ చూసిన చిన్న బూటీస్ మన యాక్చువల్లీ ఇది ఎట్లా ఉన్నాయంటే, మన అమ్మమ్మల నానమ్మలు ఏర్రాళ్ళ కమ్మలోని అప్పట్లో చాలా మాట్లాడుకునే వాళ్ళండి. పురాణా టైంలో, మన అమ్మమ్మల నానమ్మ టైంలో ఆ టైప్ ఉన్నాయి బూటీస్ అన్నీ. యాక్చువల్లీ మీ అందరికీ ఐడియా ఉంటుంది అది ఏర్రాళ్ళ కమ్మలని. యాక్చువల్లీ మూవీస్లలో శ్రీదేవి ముక్కుపుడు కూడా పెట్టుకుంటుండే అండి 7 స్టోన్స్ వచ్చి. అది కూడా చాలా ఫ్యాషన్ అసలు. అది మనకి ఫ్రంట్ వచ్చిందండి, ఇదే స్కాలప్ బార్డర్. ఇట్లానే సేమ్ బ్యాక్ నెక్లో ఏది వర్క్ ఇచ్చామో సేమ్ ఎగ్జాక్ట్ అదే వర్క్ ఇచ్చాను. స్కాలప్ అండ్ నెక్ లైన్ వర్క్ అండి. మన హ్యాండ్స్లో వచ్చిందండి మన నెక్ లైన్ ఏ వర్క్ ఇచ్చామో కంప్లీట్ మన ఎడ్జ్లో అదే వర్క్ ఇచ్చామండి. ఆ వర్క్ ఇచ్చి శారీలో ఉన్న బార్డర్ మనం ఏది బ్లౌజ్లో వస్తుందో శారీ బార్డర్ అది జస్ట్ ఒక 1 బార్డర్ యూజ్ చేసి పైన చూసారండి వర్క్ ఎంత బాగా వచ్చిందో కనిపిస్తుందో వర్క్. మళ్ళీ హ్యాండ్ డిఫరెంట్, హ్యాండ్ పైన ఇట్లా మొత్తం ఇట్లా ట్రయాంగిల్ షేప్ లాగా ఇచ్చేసాము వర్క్. బార్డర్ మళ్ళీ బార్డర్ కింద నెక్లో ఏ బార్డర్ యూజ్ చేసాము అదే బార్డర్. ఇదండి ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్. ఇది గ్రీన్ అండి. యాక్చువల్లీ ఇది కంచిపట్టు శారీ, ఎల్లోకి గ్రీన్ బార్డర్ వచ్చిందనమాట. ఇది మొత్తం షోల్డర్ పైన మళ్ళీ డిఫరెంట్ అండి లైన్స్ వచ్చింది, మొత్తం కంప్లీట్ లైన్స్ వర్క్. మళ్ళీ ఇక్కడంతా మనకి చెక్స్ టైప్ వచ్చేసింది. ఇక్కడ నెక్ లైన్లో మళ్ళీ చిన్న స్కాలప్ ఇచ్చి ఇందాకలా అండి మనము ఇందాక బ్లౌజ్ లానే ఇక్కడ కాంట్రాస్ట్ అండ్ సెల్ఫ్ యూజ్ చేసాము. ఇందులో కూడా అంతే సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్. శారీ కలర్ మనది ఎల్లో అండి, ఎల్లో యూజ్ చేసాము. గ్రీన్ సెల్ఫ్కి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఇది బార్డర్ మొత్తం యాంటిక్ గోల్డెన్ బార్డర్ ఉంది కాబట్టి ఇలా వర్క్ కూడా మనం కంప్లీట్ యాంటిక్ యూజ్ చేసాము. ఇందాకనేమో సిల్వర్ బార్డర్ ఉండే కాబట్టి సిల్వర్ వర్క్ యూజ్ చేసాము. ఇందులో కంప్లీట్ గోల్డెన్ ఉంది కాబట్టి కంప్లీట్ గోల్డెన్ ఎక్కువ స్టోరీ యూజ్ చేసామండి. మనకి ఇక్కడ లైన్స్ మొత్తం కర్దానా లైన్స్ ఇచ్చాము. ఇక్కడేమో అందులో మనం పల్స్ వర్క్ ఇస్తే ఇలా మనం కంప్లీట్ గోల్డెన్ బాల్స్ ఇచ్చామండి. హ్యాంగింగ్స్ బాగున్నాయి కదండి. అండ్ కూడా అంతే అండి, ఎగ్జాక్ట్ మన నెక్ లైన్లో ఏది బార్డర్ వచ్చిందో అదే బార్డర్ కింద ఇచ్చి స్కాలప్ అదే బార్డర్ ఇచ్చి ఇంకొంచెం బార్డర్ని కొంచెం రిచ్ చేసి మళ్ళీ మధ్యలో మొత్తం అదే చెక్స్ ఇచ్చామండి. కంప్లీట్ గోల్డెన్స్ వచ్చి మళ్ళీ మధ్యలో అక్కడక్కడ మీనా వర్క్ లాగా మనము ఎల్లో థ్రెడ్ యూజ్ చేస్తాం. శారీ కలర్ ఏది ఉందో అట్లా ఎల్లో థ్రెడ్ యూజ్ చేస్తాం మీనా వర్క్ లాగా. ప్రింట్ కూడా అంతే అండి, 1 లైన్ మనం బ్యాక్ ఏది బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ ఇచ్చి మళ్ళీ షోల్డర్ వరకు క్రాస్ లైన్స్ ఇచ్చేసాం, కర్దానా క్రాస్ లైన్స్. ఇదండి ఆల్ ఓవర్ లుక్. ఇదండి బ్లౌజ్, ఇది చీర.
యాక్చువల్లీ మంచి పీచ్ అండి, మంచి పీచ్కి మంచి రెడ్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది శారీ కలర్. దీనికి మనం తీసుకుందండి రా సిల్క్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్ తీసుకున్నాము. ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఇందాక లాగానే స్కాలప్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ లైన్స్ కూడా బార్డర్ వచ్చింది చూడండి. ఇది కూడా స్కాలప్ బార్డర్ ఒకటి, మళ్ళీ ఇక్కడ మనకు ఒకటి కర్దానా అండ్ సాదా వర్క్, మళ్ళీ ఇక్కడ ఒక బార్డర్ అండి. నెక్ లో కంప్లీట్ 3 లైన్స్ ఆఫ్ బార్డర్స్ ఇచ్చాం డిఫరెంట్. అది కూడా 3కి 3 కంప్లీట్ డిఫరెంట్ బార్డర్స్ ఇచ్చాము. దీంట్లో ఏం చేసామంటే ఒకటి శారీ కలర్ పీచ్ ఒకటి ఇచ్చాము నాట్స్ వరకు, ఇంకో దాంట్లో గోల్డెన్ ఇచ్చామండి. సెల్ఫ్ పోకుండా గోల్డెన్ ఇచ్చాము. మళ్ళీ కింద ఇక్కడ ఆల్ ఓవర్ లో మళ్ళీ చిన్న బూటీస్. మళ్ళీ హ్యాండ్స్కి వచ్చేసరికి అండి మనకి ఆల్మోస్ట్ ఆల్ 3 ఇంచెస్ బార్డర్ ఇచ్చాము. దానిపైన మళ్ళీ శారీ బార్డర్ యూజ్ చేసాం. ఇక్కడ ఇచ్చిన బార్డర్స్ లో కూడా చూడండి ఇక్కడ కింద మనకి నాట్స్ వచ్చింది. ఫస్ట్ కర్దానా 2 లైన్స్ వచ్చింది, నాట్స్ వచ్చింది, మళ్ళీ సాదా జర్జోజీ వచ్చింది మనకి. మళ్ళీ ఇక్కడ బూటీస్ వచ్చాయండి. మనం ఏది బ్యాక్ యూజ్ చేసామో అదే బూటీస్ మళ్ళీ ఇచ్చి ఇక్కడ మళ్ళీ నాట్స్ 1 లైన్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ డైమండ్స్ ఇచ్చాం. డైమండ్ లో కూడా మీకు ఐ హోప్ మీకు అనిపిస్తుండొచ్చు చిన్న కుందన్స్ పెట్టామండి. ఆ కుందన్స్ తో ఎంత బాగా హైలైట్ అవుతుందండి హ్యాండ్, అంటే అంత బాగా లుక్ వస్తుంది. దానిపైన మళ్ళీ మనకి జర్జోజీ చిన్న గోల్డెన్ బీడ్స్. ఇలా మనకి 1 2 3 4 ఆల్మోస్ట్ ఆల్ 6 లైన్స్ ఆఫ్ బార్డర్స్ ఇచ్చి కంప్లీట్ డిఫరెంట్ అండి. అంటే ఏ బార్డర్ కి ఆ బార్డర్ కి ఎక్కడ మనకి లింక్ లేకుండా, ఎక్కడ రిలేటెడ్ లేకపోకుండా డిఫరెంట్ గా వచ్చి దాని లుక్ అప్పుడు తెలుస్తుందండి. అంత డిఫరెంట్ గా వచ్చినా కూడా ఎంత లుక్ ఉంది చూడండి. బార్డర్ చాలా బాగుంది కదండి. బ్లౌజ్ సేమ్ మన ఫ్రంట్ కూడా అంతే అండి. బ్యాక్ ఏది బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ నెక్ లైన్ మళ్ళీ ఫ్రంట్ కూడా ఇచ్చాము. ఐ హోప్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇది కంప్లీట్ డిఫరెంట్ అండి మనకి వర్క్. ఇది కంప్లీట్ మిర్రర్ వర్క్. మనకి ఇది ఇక్క శారీ అండి, మంచి పర్పుల్ వైలెట్ దానికి ఆరెంజ్. ఇది మనకి మిర్రర్ వర్క్ అండ్ మనకు వచ్చింది స్టాండ్ కాలర్ అండి. నెక్ కూడా మనకు వచ్చింది స్టాండ్ కాలర్. డైమండ్ మిర్రర్ ఇచ్చామండి కంప్లీట్. మిర్రర్ కూడా మళ్ళీ మధ్యలో మనం అంతా కర్దానా, ఐ హోప్ మీకు వీడియోలో కనిపిస్తుండొచ్చు, ఇక్కడ కర్దానా లైన్స్ కూడా ఇచ్చాం చూడండి. ఈ కర్దానా లైన్స్ కూడా ఎందుకు ఇచ్చామంటే అండి మిర్రర్ అండ్ 2 కలర్స్ ఆఫ్ మనము కలర్ కాంబినేషన్ లో మిర్రర్ యూజ్ చేసాం. దాన్ని హైలైట్ చేయడానికి ఆ కలర్ బ్లూ అండ్ ఆరెంజ్ ఏది ఉందో మనం అది హైలైట్ చేయడానికని అవుట్ లైన్ మనం కర్దానా ఇచ్చాం. ఇక్కడ మళ్ళీ చిన్న మిర్రర్స్ కూడా పెట్టాం చూడండి. ఇది కంప్లీట్ స్టాండ్ కలర్ అండి. ఆ స్టాండ్ కలర్ కూడా మళ్ళీ మనకు మొత్తం స్కాలప్ బార్డర్ వచ్చింది చూడండి కంప్లీట్. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ కూడా అంతే అండి. ఇక్కడ మన స్కాలప్ బార్డర్ వచ్చి వైలెట్ అండ్ ఆరెంజ్ అండ్ వైలెట్ 3 లైన్స్ ఆఫ్ మిర్రర్ వర్క్ ఇచ్చేసాము. దాని కింద మళ్ళీ రౌండ్ మిర్రర్స్ ఇచ్చాం. ఆ మిర్రర్ అవుట్ లైన్ హైలైట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ కూడా మనం కర్దానా లైన్ ఇచ్చేసామండి. ఇది హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ జస్ట్ బార్డర్ ఇచ్చేసి జస్ట్ కింద ఒక 3 లైన్స్ ఆఫ్ మిర్రర్, ఆ పైన చిన్న రౌండ్ మిర్రర్స్ అండి. ఇవండి మన బ్రైడల్ బ్లౌజెస్. ఐ హోప్ మీకు చాలా నచ్చాయని అనుకుంటున్నాను. రండి కామెంట్ బాక్స్ లో ముచ్చట పెట్టుకుందాము. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.